ప్రముఖ పారిశ్రామికవేత్త ఆర్‌పీజీ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్ చైర్మన్ హర్ష్ గోయెంకా. సో రీసెంట్‌గా ఆయన చేసిన ట్వీట్ ఏదైతే ఉందో ఎక్స్‌లో అది అందరిని ఆలోచింపచేసేలా ఉంది. సో ప్రతిసారి ఆయన ఎక్స్ అకౌంట్ ద్వారా సోషల్ ఇష్యూస్‌కి సంబంధించి ఇలా డిఫరెంట్ యాస్పెక్ట్స్ మీద ఆయన స్పందిస్తూ ఉంటారు. అవి ఎంతో ఆలోచింపచేసేలా ఉంటాయి. అది కొంతమందికి కొంత వివాదాస్పదంగా అనిపించినా సరే, కొంత ఆలోచింపచేసేలా ఉంటాయి ఆయన చెప్పేది. అది అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం చేసుకున్నంత. అయితే రీసెంట్‌గా ఆయన చేసిన ట్వీట్ ఏదైతే ఉందో 9-5 జాబ్స్ మీద ఆయన ఒక ట్వీట్ చేశారనమాట. సో, అంటే ఒక వీడియోని పెట్టి సో, దానికి క్యాప్షన్ పెట్టారు. అంటే ఆ వీడియోలో క్యాప్షన్ ఏంటంటే, హౌ 9-5 జాబ్స్ టేక్ ఓవర్ యువర్ లైఫ్ అని ఆ వీడియో క్యాప్షన్ ఉంటది. సో, ఆ వీడియో ఏంటంటే అదొక ఫారెన్ వీడియో అన్నమాట. సో, అందులో ఏంటంటే ఆ వీడియోలో ఒక అప్పుడే గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసుకున్న ఒక యువకుడు అక్కడికొస్తాడు. వచ్చిన తర్వాత సో, ఈ హైర్ చేసుకునే మేనేజర్ ఎవరైతే ఉంటారో హెచ్‌ఆర్ సమ్ అదర్ టెర్మినాలజీ ఉంటది వాళ్ళకేదో. సో, అతను నా దగ్గర పని చేస్తావా అని అడిగి సో, ఒక జీతం అంతా మాట్లాడుకున్న తర్వాత ఇక్కడొక బాక్స్ గీసి ఆ ప్లేస్‌లో ఉండాలి అని చెప్తాడు. సో, అయితే ఏంటంటే అతను ఫస్ట్ జాబ్ కాబట్టి అంటే అది కొంచెం ప్రయోగాత్మకంగా తీశారనమాట. నిజంగా బయట ఒక బాక్స్ గీసి అక్కడ నిలబడు నీకు డబ్బులిస్తా అని చెప్పరు. సో, వాళ్ళక్కడ కొంత ప్రయోగాత్మకంగా చేశారు. ఆ బాక్స్‌లో కొత్త జాబ్ కాబట్టి ఇంక బాక్స్‌లో చాలా హ్యాపీగా అలా నుంచుంటాడనమాట. అలా కొన్ని సంవత్సరాలు చేస్తుంటాడు. సో, మార్నింగ్ టైమ్‌కొచ్చి ఆ బాక్స్‌లో నుంచుంటాడు. టైం అయిపోగానే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో, కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు. సో, మాతో కలిసి కొంచెం ఎంజాయ్ చేయి అంటాడు. లేదు నేను నా జాబ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడే ఉంటాను. నేను మీతో రాను అని చెప్తాడు. సో, వాళ్ళేంటంటే నిన్నెవరు చూడట్లేదు గదా! సో, మాతో పాటు వచ్చి కాస్త ఎంజాయ్ చేసి మళ్ళీ వెళ్ళిపో అంటారు వాళ్ళ ఫ్రెండ్స్. కానీ అతనేం చేస్తాడంటే ఇంకా నేను నా జాబ్ ఇదే. నేనిక్కడే ఉంటాను. నాకిక్కడే హ్యాపీనెస్ ఉంది. నేనిదే చేసుకుంటా అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్‌ని పంపించేస్తాడు. సో, అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత సో, ఎవరైతే ఉన్నారో హైర్ చేసుకున్న అతని ప్లేస్ మార్చి ఇంకో ప్లేస్ దగ్గర పెట్టి నీకు 30% ఇంక్రిమెంట్ ఇస్తున్నానని చెప్పి ఆ ప్లేస్‌లో పెడతారు. సో, దాని తర్వాత ఏంటంటే ఇంకొన్ని సంవత్సరాల తర్వాత అతను బాగా ముసలివాడయిపోతాడనమాట. సో, ముసలివాడయిపోయిన తర్వాత ఇంక నేను రిటైర్ అయిపోతా అంటే ఇంకా ఆ హైర్ చేసుకున్న మేనేజర్ కూడా ఇంకా కొంచెం గౌరవంగా అతను చేసిన పనిని మెచ్చుకుంటూ, ఇప్పటిదాకా అతను కాంట్రిబ్యూట్ చేసిన ఆ పనిని మెచ్చుకుంటూ, సో, ఇంక పంపించేస్తాడు. సో, ఏంటంటే అతను రిటైర్మెంట్ డబ్బులతో ఏం చేస్తాడంటే, ఉద్యోగి ఎవరైతే ఉన్నారో, ఒక షాప్ వెండర్ దగ్గరికెళ్ళి స్కేట్ బోర్డ్ కొనుక్కుంటాడు. స్కేట్ బోర్డ్ కొనుక్కొని ఇలా వెళ్దాం అని ట్రై చేస్తాడు. కాకపోతే అసలు అలవాటు లేక పడిపోతా ఉంటాడనమాట. సో, దీనికి ప్రధాన ఉద్దేశ్యం ఏంటంటే, ఆయన చెప్పాలనుకున్న ఉద్దేశ్యం ఏంటంటే, 9-5 జాబ్ అనే ఆ ట్రాప్‌లో పడకండి. అనేది ఆయన చెప్పాలనుకున్న ప్రధాన ఉద్దేశం అన్నమాట. అంటే ఇప్పుడు అతను ఏమాత్రం ఎంజాయ్ చేయకుండా ఇంకా పని, డబ్బు అని అలా వెనకపడుతూ ఇన్ని సంవత్సరాలు గడిపేశాడు. చివరికి ఆనందంగా ఒక స్కేట్ బోర్డ్ కొనుక్కున్నాడు. కానీ అందులో దాన్ని సరదాగా దాంతో ఆ స్కేట్ బోర్డ్‌తో వెళ్ళలేకపోతున్నాడు. సో, ఇది వేకప్ అని లాస్ట్‌లో ఒక క్యాప్షన్ కూడా పెట్టారన్నమాట. సో, ఏంటంటే దీనికి ఎంతోమంది స్పందించారు. కొంతమంది ఆయన చెప్పింది కరెక్టే. ఈ 9-5 జాబ్ అనేది ఒక పెద్ద ట్రాప్. ఇందులో పడకండి అని ఎంతోమంది సపోర్ట్ చేశారు. కానీ కొంతమంది ఏంటంటే అంటే ఏ విషయం చెప్పినా సరే అందులో పాజిటివ్‌గా ఆలోచించే వాళ్ళుంటారు. నెగెటివ్‌గా తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇంకా కంప్లీట్ నెగెటివ్‌గా తీసుకునే వాళ్ళు ఏం చెప్పినా ఇలా రకరకాలుగా ఉంటారనమాట. సో, ఇంకా నెగెటివ్‌గా తీసుకునే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీకు కాబట్టి ఇంకా తాతలు, తండ్రులు సంపాదించిన ఆస్తి ఉంది కాబట్టి ఇలాంటియి ఎన్నైనా చెప్తారు. కానీ అందరికీ అలా వర్కౌట్ అవ్వదు అని ఇంకొంతమంది స్పందించారు. అయితే ఇలా రకరకాలుగా చాలామంది స్పందించారు. కాకపోతే ఆయన చెప్పిందేంటంటే ఎంతో ఆలోచింపచేసేలా ఉంది. సో, నిజానికి కొంతమందుంటారు. వాళ్ళేంటంటే ఆ 9-5 జాబ్ చేస్తూనే ఇంక జీవితం అంతా గడిపేస్తారు. అలా కాదు. అంటే 9-5 జాబ్ చేయడంలో తప్పు లేదు. కాకపోతే మీ లైఫ్ ఒక ఎంజాయ్‌మెంట్. సో, సరదాగా ట్రిప్స్‌కెళ్ళడం. ఇవన్నీ చేస్తే అంటే జీవితం అంతా కొన్ని అనుభూతులనమాట. సో, పుడతాం, చదువుతాం, ఉద్యోగం చేస్తాం, చివరికి చనిపోతాం. సో, ఇది ఈ మ్యాట్రిక్స్ నుండి ఎవరు తప్పించుకోలేరు. కానీ జీవితంలో చివరిగా మనకు గుర్తుండేది అనుభూతులు, మెమోరీస్. సో, ఇవి మనం ఎక్కువగా ఈ మెమోరీస్ గాని, ఈ అనుభూతులు గాని, మనం ఎక్కువగా మన లైఫ్‌లో చేర్చుకోలేకపోతే, ఆ లైఫ్‌కి అర్థం ఉండదనేది ఆయన ఆ వీడియో పెట్టిన దానికి ప్రధాన ఉద్దేశం అన్నమాట. సో, అంటే 9-5 జాబ్ చేస్తూనే మీకు కావాల్సిన ప్యాషన్‌తో ట్రావెల్ అవ్వండి.
అట్ ద సేమ్ టైమ్ ఫ్రెండ్స్‌తో కలిసి సరదాగా గడపండి. కొత్త కొత్త పీపుల్‌ని కలవండి. లైఫ్‌లో ఆ అనుభూతుల్ని గెలుచుకోండి. రకరకాల థింగ్స్ ఎక్స్‌ప్లోర్ చేయండి. అంటే మీ రిలేషన్‌షిప్స్‌తో కూడా చాలా అన్యోన్యంగా, చాలా జాగ్రత్తగా గడపండి అని ఆయన చెప్పిన ప్రధాన ఉద్దేశం. ఆయన ఎప్పుడు ఇంతే అన్నమాట. ఆయన ఏదో ఒక ట్వీట్ చేస్తుంటారు ఎక్స్ అకౌంట్ ద్వారా. అది ఎంతో ఆలోచింప చేసేలా ఉంటాయి. అవి కొన్నిసార్లు సొసైటీకి సంబంధించినవి ఉంటాయి. కొన్ని సోషల్ ఇష్యూస్‌ని డీల్ చేసే విధంగా కూడా ఉంటాయి. అవి ఎంతో ఆలోచింప చేసేలా ఉంటాయి. ఆయన ఒక పారిశ్రామికవేత్త అయినా సరే, సో ఇలాంటి సోషల్ ఇష్యూస్ మీద డీల్ చేయడం అనేది చాలామంది ఇంకా అప్రిషియేట్ చేస్తుంటారు నిజంగా. అయితే ఇప్పుడు ఆయన చేసిన ఈ ట్వీట్ ఏదైతే ఉందో, అది నిజంగా అందరిని ఆలోచింపజేసేదలా ఉంది. ఎందుకంటే చాలామంది 9-5 ట్రాప్‌లో పడిపోతూ ఉంటారు. కొంతమందేంటంటే రియలైజ్ అయ్యి సో వేరే ప్యాషన్‌ని ఎక్స్‌ప్లోర్ చేస్తారు. సో ఏంటంటే మనకి మన లైఫ్‌లో ఏంటంటే 20-25 ఇయర్స్ వరకు ట్రయల్ అండ్ ఎర్రర్ ప్రాసెస్. అంటే ప్రతీదీ ట్రై చేసి నేర్చుకుని మళ్ళీ ట్రై చేసి, ఆ తర్వాత అంటే మన జీవితం అంతా ట్రై చేస్తూ నేర్చుకోవడం. ఆ తర్వాత మనం ఒక ఏజొచ్చిన తర్వాత మనం ఏది పర్స్యూ చేశామో, అంటే మనం ఏది తెలుసుకున్నామో, దేని గురించి తెలుసుకున్నామో, అందులో మన కెరియర్‌లో సెట్ అవ్వడం. ఇలాంటివి కొన్నుంటాయన్నమాట. సో, కానీ ఇంకొంతమంది ఏం జేస్తారంటే 9-5 అంటే వాళ్ళ గ్రాడ్యుయేషన్ అయిపోయిన దగ్గర నుంచి ఇంకా వారు రిటైర్ అయిపోయేంత వరకు ఒకటే జాబ్ ఇంకా కంపెనీస్ మారుతుంటారు గానీ, ఒకటే జాబ్ అదే జేస్తుంటారు. ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా అదే జాబ్ చేస్తుంటారు. దానివల్ల ఏంటంటే ఆహ్, జేబు సాటిస్ఫాక్షన్ ఉంటది గానీ, జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇది ఆయన దాని ప్రధాన అంటే ఆ వీడియో వెనకాల ఉన్న ప్రధాన ఉద్దేశం. ఇది మనం ఆలోచించగలిగితే, ఇది మనం అర్థం చేసుకోగలిగితే, ఖచ్చితంగా మన లైఫ్‌కి ఒక అర్థం మనకు తెలుస్తది. మన లైఫ్‌లో మనం ఏం చేయాలనుకుంటున్నాం? మన లైఫ్‌లో ఇప్పుడు ఏం జరుగుతుంది? మనం చేస్తున్న జాబ్ అనేది నిజంగా మనకి సాటిస్ఫాక్షన్ ఇస్తుందా? లేదా బోర్ కొడుతుందా? లేదా మనకి ఈఎంఐలున్నాయి కాబట్టి ఇంక తప్పక అదే ట్రాప్‌లో పడి చేస్తున్నావా? అనేది మనం ఖచ్చితంగా ఒక్కసారి మనం సెల్ఫ్ రియాలిటీ చెక్ చేసుకోవాలనేది దాని ప్రధాన ఉద్దేశం. సో, ఏదేమైనా ఆయన చెప్పింది మంచి విషయమే కాబట్టి, సో, మంచి విషయాన్ని మంచి విషయంలానే తీసుకోవాలి కాబట్టి, సో, నిజంగా ఆయన చెప్పింది ఎంతోమంది ఏకీభవిస్తున్నారు. కొంతమంది ఇంకా నెగెటివ్‌గా కూడా పెడతానే ఉంటారు. ఇంకా మీ కంపెనీలో ఎంప్లాయీస్‌కి చూపిచ్చండి. అదే అంటే కొంతమంది ఎలా పెడతారంటే పెడుతున్నారు గూడా. ఎలా అంటే మీ కంపెనీలో ఎంప్లాయీస్‌కి ఇది చూపిచ్చకండి వాళ్ళు మారిపోతారేమో. సో, ఇలా రకరకాలుగా పెడుతుంటారనమాట. కానీ ఆయన ప్రధాన ఉద్దేశ్యం మాత్రం వేరేదుంది. బట్ మీరు గూడా ఒకసారి కుదిరితే ఆ ట్వీట్ ఆయన చేసిన ట్వీట్‌లో అంటే ఆ వీడియోని ఒకసారి చూడండి. ఖచ్చితంగా కొంత రియలైజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో, ఆ ఎనకాల ఆ భావాన్ని అర్థం జేసుకోండి. మీకు ఖచ్చితంగా ఒక అంటే ఖచ్చితంగా ఒక రియలైజేషన్ అనేది వస్తది. మీరు ఒకవేళ ఆ ట్రాప్‌లో చిక్కుకుపోతే ఒక రియలైజేషన్ వస్తది.